నిజమైన దేవుడు ఎవరో తెలియదు, నా సృష్టికర్త ఎవరో తెలియదు. కనబడ్డ దాన్నల్లా నిజమని భ్రమించి మోసపోయాను. ఏం బతుకుతున్నానో, ఎలా బతుకుతున్నానో, దాని అర్థం ఏంటో, పరమార్థం ఏంటో, నా ముగింపు ఏంటో, చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతున్నానో ఏమీ తెలియదు. గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చి నావు. హల్లెలూయా యేసయ్యా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే దేవునికి మహిమ. ప్రేమేం బిడ్డలారా, చాలా సంగతులు చాలా మందికి తెలియదు. ఆయన సన్నిధి నడిపించుకొని అనేక రహస్యాలు తన సంగతులు నీకు బయలుపరిచాడు. చాలా మందికి తెలియని విషయాలు నీకు నాకు తెలిసేటట్టు చేశాడు. గ్రంథంలో నుండి అనేక రహస్యాలు. నీకు తెలిసిన సంగతులు చాలా మందికి తెలియదు. నువ్వు నేర్చుకున్న విషయాలు చాలా మందికి తెలియదు. అలాంటి ఎన్నో సంగతులు తను ఎప్పుడు వస్తాడో చెప్పాడు, తాను ఏమై ఉన్నాడో చెప్పాడు, తను ఏది ఇష్టపడుతాడో చెప్పాడు, నువ్వు ఎలా నడవాలో చెప్పాడు, నీ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో చెప్పాడు, నీ జీవితానికి ఒక గురి గమ్యం నిర్దేశించాడు. గుండె చేతిన వెళ్ళ నిన్ను ఆదరించాడు, ధైర్యం చేరిన వెళ్ళ నిన్ను ఊతమిచ్చి నిలిపాడు. చాలా చేశాడు, చేయబోతున్నాడు, ఇంకా చేస్తాడు. బోల్డ్ అన్ని చేస్తాడు. మొన్న తల్లి చెబుతుంది, కొడుకు ఉద్యోగం తీసేయాలని స్కెచ్ గీశారంట. అయ్యా నేడిస్తే ఉద్యోగం తీసేయడం కదా, ప్రమోషన్ ఇచ్చారంట. ఇంకా ఎవరు లేరు వాళ్ళకి, ఎవరు లేరు. మరి ఎవరు లేరు, దేవుడే తప్ప ఎవరు లేరు. అయ్యా చేస్తాడు, చేశాడు, చేస్తాడు ఇంకా. కాబట్టి ఎవరికి లేని ధన్యతలు ఎన్నో నీకు ఇచ్చాడు. గుర్తు చేసుకో. కనెక్ట్ అయిపోతావు. కనెక్ట్ అయిపోతే బాగుపడతావు, బాగుంటావు, అద్భుతంగా ఉంటావు. ఆయనకి సరిగ్గా కనెక్ట్ అయితే తన రహస్యములను నీ ముందు ఓపెన్ చేశాడు. నాడు ఎంతోమందికి దక్కని తన పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి వచ్చేటట్టు చేశాడు ఆయన. దీని విలువ నీకు తెలియట్లే, ఇది తెలియదు చాలామందికి, ఇది లేదు చాలామంది చేతుల్లో. నీ చేతిలో ఉంది. ఇందులో దేవుని చిత్తం, దేవుడెవరు, ఆయన సంకల్పం ఏంటి, నీ లైఫ్, నీ ఉనికి, నీ ముగింపు మొత్తం ఇందులో ఉంది. ఆయన సంగతి ఉంది, ఇందులో నీ సంగతి కూడా ఉంది. చాలామందికి లేదే ఇది. కొంచెం ఆలోచించండి మౌనంగా, కొద్దిగా వెనక్కి ప్రయాణం చేయండి. గుర్తుపెట్టుకో, ప్రతిదీ మర్చిపోవద్దు, ఏది మర్చిపోవద్దు. కొంతమంది దీనస్థితిలో గుర్తుపెట్టుకుంటారు, కడుపు నిండిన తర్వాత మర్చిపోతారు. మర్చిపోతే ప్రమాదంలో పడతావు, మర్చిపోతే కృతజ్ఞత కోల్పోతావు, మర్చిపోతే దెబ్బతింటావు. మరవద్దు. దావీదు చెప్పుకున్నాడు తన హృదయానికి, ప్రాణానికి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు.
నా ప్రాణమా యెహోవాను సన్నతించి. ఆయన చేసిన ఉపకారాలలో ఒక్కటి కూడా మర్చిపోవద్దు, అన్నీ గుర్తుపెట్టుకో అన్నాడు. ఆ మాట అన్నందుకు మేకాలకు లైఫ్ లాంగ్ సంతానం లేకుండా చేశాడు దేవుడు. దావీదుని ఎగతాళి చేసినందుకు. నా దాసుడు అంటావు నువ్వు. నిన్నన్నందుకు చాలామందికి చాలా రకాలుగా బుద్ధి చెప్పాడు. వాళ్ళకి తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తెలియకపోతే తర్వాత అయినా తెలియజేస్తాడు. ఆయన నమ్మదగినోడు కదా. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి కారణమే లేదా? ఎన్నున్నాయి. జస్ట్ ఊరకట్ట రూట్ చూపించా. తర్వాత మీరు ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి రండి. కృప మనందరికీ తోడై ఉండును కాక. దేవుణ్ణి ప్రేమించడానికి, ఆయన హత్తుకోవటానికి నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఎన్నో కృపలు పొందావు. నేనేం పొందలేదంటావా? అది పచ్చాబద్ధం. దైవజనుడి దగ్గరికి ఒకడు వచ్చి అన్నాడట, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకేం జరగలేదు, బాప్తీసం కూడా తీసుకున్నాను, అయినా నాకేం కాలేదు, నాకేం జరగలేదు, నేను అనుకున్న కోరికలు తీరలేదు, ఇప్పటిదాకా చూశాను, ఇంక వదిలేద్దాం అనుకున్నాను అన్నాడట. కానీ నువ్వంటే నాకు గౌరవం, చివరిసారిగా నీకు ఒక మాట చెప్పి ఇక నేను వదిలేద్దాం అనుకుంటున్నాను యేసుప్రభుని అన్నాడట. ఈయన అన్నాడట, సరేలే, నువ్వు అలా తీర్మానం చేసినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను, నా మీద గౌరవం ఉందన్నావు కాబట్టి ఒక మాట చెబుతా, చేస్తావా అన్నాడంట. చివరిసారిగా ఈ ఒక్కటి చేస్తావా? తప్పకుండా చేస్తా, చెప్పు, అది నీ మీద గౌరవాన్ని బట్టి అన్నాడంట. అంటే అంత ఇరిటేషన్ వచ్చింది ఏసై మీద. అతడు అనుకున్న కోరికలే తీర్చలేదంట. అందుకని సరే ఏం లేదు, నా గురించి నీకేం చెప్పనులే, కానీ నువ్వు ఎటు కూడా ఇక నుంచి ప్రార్థన చేయు, ఇక నుంచి లోకంలో వేరే దానికి వెళ్ళి మొక్కుంటాను, ఆరాధించుకుంటాను, సేవించుకుంటాను అన్నావు కదా, సరిపో. చివరిసారిగా ఫైనల్ అనుకొని చివరిసారిగా మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేసి, యేసు ప్రభు నీకేమేం చేశాడని మేము చెప్పగా విన్నావో, నువ్వు నమ్మావో, అవన్నీ ఒక్కసారి చెయ్యని కాదు, ఏమేం చేశాడని నీకు అనిపించిందో అవన్నీ ఒక్కసారి ఆయనకి గుర్తు చేసి కృతజ్ఞతలు చెప్పి ఇంకొదిలేసాయి అనే సలహా ఇచ్చాడంట. అదంతా తప్పకుండా చేస్తా, ఒకటేగా, సరే చేస్తాపు అని మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేసాడు. చివరిసారిగా మోకాళ్ళు తన కోసం ఆయన ఏమేం చేశాడో అవన్నీ గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెప్పి ఇక మానుకోమన్నాడు కదా, ఇక మోకాళ్ళు వేసి మొదలు పెట్టాడు. అందులో మొట్టమొదటిది, ప్రభువా నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవి, ప్రభువా నీవు నన్ను ప్రేమించావు, ప్రభువా నేను పాపినై ఉండగానే నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం సిలువను మోసావు, నా కోసం శ్రమను అనుభవించావు, నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించావు, నాకు ఆహారం ఇచ్చావు, తిని బతుకున్నాను. చిన్నగా ఎప్పుడైతే మోకాళ్ళు నీకు దేవుడి గురించి, దేవుడి కార్యాల గురించి మొదలు పెట్టాడో దేవుని ఆత్మ వశమయ్యాడు. ఇక ప్రభు తనకి ఏమేం కార్యాలు చేశాడో అన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడు, గుర్తొస్తా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏడవటం మొదలుపెట్టాడు. ఇన్ని కార్యాలు చేసిన నిన్ను నేను ఎందుకు వదలాలి? ఎందుకు వదలాలయ్యా? సత్యన నిన్ను వదిలిపెట్టను, నన్ను క్షమించు. సత్యన నిన్ను వదిలిపెట్టను, నన్ను క్షమించు. ఈ దురాలోచన వచ్చినందుకు నన్ను క్షమించని తిరిగి దేవునికి కనెక్ట్ అయిపోయాడు. ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకి వెళ్ళి స్తోత్రం 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 అని 4 మాటలు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పి అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే జలికి బొచ్చ తీసుకోవటమే. ఏం బొచ్చా? అల్యూమినియం బొచ్చో, రాగి బొచ్చో, ఏదో ఒక బేషనం. బొచ్చ అంటే కొన్ని ప్రాంతాల్లో తప్పు, బేషనం. ఓకే,
పోయి కూర్చోటే పాత్ర తీసి ప్రభా ప్రభా ఆయన దగ్గర కాబట్టి ఎవరి దగ్గర అడుక్కుంటాంలే, అడుక్కోవచ్చు తప్ప నేను అనట్లా. కానీ ఒకటేంటంటే కొద్దిగా ఆయన చేసింది గుర్తు చేసుకోమని చెబుతున్నాను నేను. మోకాళ్ళు లేకపోతే మామూలు కూర్చో, మౌనం కూర్చో, ఆలోచించు. పైకి లేచి నిలబడండి. మా అశోక్ అన్నాడు, పాపాత్మురాలని స్త్రీ ప్రేమించినట్టుగా సీమోను ప్రేమించలేకపోయాడు కదా. కొన్నిసార్లు నిజంగా దేవుడిని అందుకే ఎక్కువ ప్రేమించలేకపోతున్నామేమో అన్నాడు. నేను అన్నా, నేరా నీ కారణమే కనపడలేదా అన్నా. నీకు తల్లిదండ్రి ఇద్దరు లేరురా, తల్లి ఆయన అయ్యాడు, తండ్రి ఆయన అయి నిన్ను బతికించుకొచ్చాడు ఆయన. మీకోసం నాకు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నోళ్ళ పిల్లలు సామాన్యులాగుంటే తల్లిదండ్రి ఇద్దరు లేని అనాథలుగా ఉన్న మిమ్మల్ని 10 మందికి ఆత్మీయ తల్లిగా తండ్రిగా అయ్యేటట్టు మీ తోడబుట్టిందని మిమ్మల్ని దేవుడు చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్న వాళ్ళకి సేవ చేసే భాగ్యం దక్కలేదు, కానీ మీకు ఎవరు లేరు. నీకు జ్వరం వస్తే నిన్ను పట్టించుకునేది ఎవరు? నా అమ్మ అయితే ఫేస్లో చూపించేది, నాన్నైతే చూపిస్తాడు. మేమంతా కనెక్ట్ అవుతామా? ఆ బాధను నీకు తెలియకుండానికి అసలు అవి నీ జోలికి రాకుండానే నిన్ను కాపాడుకుంటా వచ్చాడు. నీకు గొప్ప ఆపద వస్తే, గొప్ప వేదన వస్తే అమ్మ గుర్తొచ్చిద్దేమో, నాన్న గుర్తొస్తాడేమో అనేది ఆ జ్ఞాపకాలు నీకు రాకుండా ఉండడానికి, అసలు ఆ బలహీనతలు, ఆ శోధనలు నీకు రాకుండా నిన్ను ఎత్తుకున్నాడు ఆయన. అందరికి వచ్చినట్టు నీకు వచ్చినట్టయితే నువ్వు తట్టుకునేవాడివి కాదు అసలు. అందుకే అది రాకుండా చేశాడు. అసలు వచ్చిన పెద్దవి వచ్చినాయి అంటకుండా అవతల నెట్టేశాడు. ఎందుకు లేవు? చాలా ఉన్నాయిరా. చిన్నగా మొదలు పెడితే అయిపోయింది ఇక. ఎందుకో రాత్రి మా సంభాషణ ఇదే పాయింట్ మీద నడిచింది. నా జీవితం గురించి చెప్పి అనుకున్నాను. వాళ్ళు పాపక్షమాపణను ఒక్కదాన్ని బట్టే మనం ప్రేమించటమా? కాదురా, ఇంకా మనం ప్రేమించడానికి బోల్డన్నీ ఉన్నాయి నాన్న. చాలామంది పురుషులు ఉన్నారు అశోకుడు, కానీ అంతమంది ఉన్న నువ్వు కూడా కావాలని ఆయన అనుకున్నందున నువ్వు వచ్చావు నాయన. లేకపోతే దేవుణ్ణి ప్రేమించడానికి బోల్డన్ని కారణం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమని పెట్టుదారా, మీరు కూడా ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమించలేదా? దేవుడు నిన్ను వెతకలేదా? లోకం నుండి నిన్ను విడిపించలేదా? అగ్ని ప్రాకారమై ఉండి నిన్ను ఆదుకోలేదా? నమ్మకమైన దేవుడు. ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన? మరి అశోకుడికి ఒక్కడికైనా లేదా మీకు కూడా వచ్చిందా? అంటే వాని ప్రశ్న ఏంటంటే, నేను ఇంకా ఎక్కువ ప్రేమించాలి ఏసైనే, నేను ఇంకా దగ్గర కావాలి. ఇవి చాలా ఉన్నాయి. మీలో కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనోళ్ళు ఉన్నారు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు దేవా అని నువ్వు అనుకుంటున్నట్లు సగలకు మునిపే నిన్ను వచ్చి ఎత్తుకున్నాడు ఆయన. నాకు తండ్రి లేడుగయ్యా అని నువ్వు అనకముందే నీకు తండ్రి అయి నీ పక్షాన నిలిచి నీ యుద్ధం ఆయన గెలిచాడు. తల్లి లేని దాన్ని అయ్యా ఏంది నాకు ఈ పరిస్థితి అని నువ్వు అనక మునిపే ఆయన నీకు తల్లి వచ్చి నిన్ను ఎత్తుకున్నాడు. అబద్ధాలయ్యి ఎంతమంది ఒప్పుకుంటారు? ఇట్లా గుర్తు చేసుకోండి. చావు అంచుల్లోకి పోయి ఇంక లేదు అవకాశం. కానీ
బతికించుకొచ్చుకున్నాడా? ఈరోజు నువ్వు దేవుని బిడ్డవే. దేవదూతలు మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు. నీ గురించి దూతలు నీ గురించి మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు. ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నాతో నువ్వు మాట్లాడినందుకు, నన్ను ఓదార్చినందుకు, ధైర్యపరిచినందుకు, నిన్ను మరలా నేను ప్రేమించినట్లు నన్ను ఆకర్షించినందుకు నీకు వందనాలు. నన్ను క్షమించు ప్రభువా. నేను మర్చిపోను దేవా, మర్చిపోను. నన్ను మన్నించు తండ్రి. నిన్ను ప్రేమించకపోవటం ఏంటయ్యా? నిన్ను ప్రేమిస్తాను. నీ కార్యాలను తలపోసుకుంటాను. ఎప్పుడు నా తలంపుల్లోంచి అవి పోకుండా వాటిని స్థిరపరచు. నా జ్ఞాపక శక్తిని దెబ్బతీసి నా జ్ఞాపకాల్లోంచి నీ కార్యాలు తొలగించడానికి సాతాను చేసే కుట్రలను నాశనము చేయి, లయపరచు. నీ కార్యాలు ఎప్పుడు తలపోసుకోవాలి. నీ కార్యాలు ఎప్పుడు తలపోసుకోవాలి. నీ కార్యాలు ఎప్పుడు తలపోసుకోవాలి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ఆకలి తీర్చావు, వస్త్రహీనత తీర్చావు, నా అవమానాలను తొలగించావు, నా సిలువ నువ్వు మోసావు, నా పాపము నువ్వు మోసావు. శాశ్వత రక్షణ నాకు ఇచ్చావు, నిత్య రక్షణ నాకు ఇచ్చావు. నిన్ను పాడుకొని స్తుతించుకునే ధన్యత నాకు ఇచ్చావు. నా పిల్లల్ని దీవిస్తానంటున్నావు, నా పిల్లల్ని ఆశీర్వదించావు, ఇప్పటికీ ఇంకా దీవిస్తానని చెప్తున్నావు. నీవు అనేకులకు ఇచ్చేదావు కానీ అప్పు చేయని స్థితిలోకి నేను తీసుకొస్తానని సెలవిచ్చావు. ఏది నాకు శ్రమస్థలం, బానిసత్వంతో నేను మ్రగ్గిన స్థలం అనుకుంటున్నావు, దాన్ని నీకు విశ్రమ స్థానంగా నేను చేస్తానని మాటిస్తున్నావు. ఏది నిన్ను భయపెట్టిందో అదే నీకు భద్రతా ప్రాకారం అన్నట్లు నేను దాన్ని చేస్తానని మాట్లాడుతున్నావు. ఈ మాటలు నీ బిడ్డలందరూ విన్నారు. ఒక్కసారి తిరిగి వాళ్ళు కన్నీళ్లతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళా పెనవేసుకోవడానికి సహాయం చేసి, నిన్నుగాక దేన్ని ప్రేమించాలి ఏసయ్యా? నేను ప్రేమించడానికి 100% అర్హుడవు, యోగ్యుడవు నువ్వు. నువ్వు నీ తర్వాత ఎవరైనా ఏదైనా, నీ తర్వాత ఎవరైనా ఏదైనా, యేసు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వందన మనసారా చెల్లించుకుంటున్నాను. నా దైవమా, నా ప్రాణమా, నా రారాజా, పేరు పెట్టి నన్ను పిలిచినవాడా, వెల ఇచ్చి నన్ను కొన్నవాడా, రక్తమును క్రయధనముగా చెల్లించి నన్ను కాచినవాడా, అభిషేక తైలము నా నెత్తిన పోసినవాడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే నిన్ను మయంపరుచుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల్ని సహా దీవించిన ఆయన వారి చేతనుంచబడిన నూనె నీ రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలు ఎవరెవరు గతాన్ని మర్చిపోయారో, గతాన్ని మర్చిపోయి పాపం వైపు అడుగులేస్తున్నారో, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారో, ఒక్కసారి వారి గతమేంటో గుర్తు చేయి. ఉద్యోగమే వీడికి రాదు, చదువు వీడికి సరిగా లేదనుకున్నవాడు గొప్ప ఉద్యోగస్తుడు ఈరోజు 10 మందిని పోషించే స్థితిలో ఉన్నాడు. ఎన్నో విషయాలు, ఇట్లాంటివి ఎన్నో సంగతులు. వీడు చదవలేడు అనుకున్నాడు, మొనగాడ అయ్యేటట్టు చేశావు. వీడు వేస్ట్ గాడు అనుకున్నాడు, ఈరోజు 10 మందికి ఆదరణకరంగా మార్చావు. ఈ పనికి మాలింది అనుకున్నది ఈరోజు కుటుంబానికి దిక్కయ్యేటట్టు చేస్తావు. ఇలా ఎన్నో రకాలుగా నీ పిల్లల్ని ఎన్నో హెచ్చించావు. ప్రతి ఒక్కరికి అది గుర్తు రావాలి. నీ కార్యాలు అన్ని గుర్తు చేసుకోవాలి. బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రభువుని ప్రేమించండి, విస్తారంగా క్షమించబడతారు. అంతేకాదు, ప్రభు తను ప్రేమించు వారికి ఏమేం చేశాడో గతంలో చెప్పా. జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. ప్రభు తను ప్రేమించు వారికి మేలు కలగటానికి సమస్తం సమకూర్చి జరిగిస్తాడు అని సెలవిచ్చాడు. చాలా స్వతంత్రించుకుంటావు. దేవుడే నువ్వు ప్రేమించడానికి అర్హుడు. సరిగ్గా నంబర్ 1లో
ఇక మిగిలిన బంధాలని సహజంగా వచ్చే ప్రేమ అది. కానీ ఫస్ట్ ఆయన, నీ ప్రాణం, నీ లోకం, నీ ప్రపంచం, నీ జీవం, నీ జీవితం ఆయనే. ఆ మెట్టుకు రావాలి బిడ్డ. గాడ్ బ్లెస్.